చేవెళ్లలో నేడు జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోల్లా సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాలలోని సభా ప్రాంగణాన్ని ఆమె ఎమ్మెల్యే కాలే యాదయ్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత కార్తిక్ రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను అన్ని విధాలా ఆలోచించి నిలిపారన్నారు. 12 స్థానాల్లో 50% సీట్లు బీసీలకు ఇవ్వడం గొప్ప పరిణామమన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో రంగారెడ్డి జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా సేవలందించిన కాసాని జ్ఞానేశ్వర్కు ఇవ్వడం ద్వారా బడుగు బలహీన వర్గాల వారు, బీసీలు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 10 ఏండ్ల కేసీఆర్ పాలన, 100 రోజుల కాంగ్రెస్ పాలనను చూస్తే ఒక అనుభవమున్న నాయకుడు పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదని సబితారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో నీటి వనరులను పెంచాలనే సంకల్పంతో కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. పాలమూరు ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కావచ్చిందని, కాల్వల తవ్వకం పనులు పూర్తయితే చేవెళ్లకు సాగునీరు వస్తుందన్నారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బయటికి రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లనీరు అందించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారిన 111 జీవోతో ఎత్తివేశారన్నారు. చేవెళ్లలో నేడు జరగనున్న బహిరంగ సభకు 7 నియోజకవర్గాల నుంచి 2 లక్షల వరకు జనం వస్తారని ఆమె చెప్పారు. సాయంత్రం 4:30 కేసీఆర్ సభ వేదికకు చేరుకుంటారని, ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయాలన్నారు.